హావ్యూస్ ముందుగా సనాతన ధర్మం కోసం పోరాడుతున్నటువంటి అడుగులు ఇస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి నమస్కారం చెబుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి అండ్ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి మనస్ఫూర్తినటువంటి ఒక విన్నపం. ఆంధ్రప్రదేశ్లో ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీ, డి కేటగిరీ కొన్ని రకాల గుళ్ళు ఉంటాయి. ఇందులో ఏ కేటగిరీ, బి కేటగిరీ అసలు ఇబ్బంది లే, పుష్కలంగా ఆదాయం వచ్చింది. అండ్ ఎప్పటికప్పుడు అక్కడే అధికారులు ఉంటారు కాబట్టి పూజలకు రిమైనింగ్ సమస్యలు ఉంటాయి, మొత్తం క్లియర్ చేస్తూ పోతారు. ధూపదీప నైవేద్యాలకు నోచుకోకున్నటువంటి ఎన్ని దేవాలయాలు ఉన్నాయి. రీసెంట్ టైమ్స్లో మీరు పూజారులకి డబ్బులు ఇస్తామని అంటున్నారు, శాలరీస్ ఇస్తామని అంటున్నారు. ఎంతమంది పూజారులకి ఇన్ టైంలో శాలరీలు పడుతున్నాయి? ధూపదీప నైవేద్యాలు డబ్బులు ఇస్తామని అంటున్నారు, ఆ డబ్బులు సరిపోతున్నాయా? అండ్ ఎన్ని గుడులు శిథిలావస్థలో ఉన్నాయి ఒక్కసారి లెక్కలు తీయండి. నా ఫ్రెండ్ తను గతంలో జర్నలిస్ట్గా చేస్తున్నారు, పెళ్లి చేసుకొని పిల్లలతో భర్త హ్యాపీగా ఉంటున్నారని అనుకున్నా. మొన్న సందర్భంలో మాట్లాడితే తను చెప్పింది కదా, ఊహించరా నేను తను మాట్లాడుతున్నది కాల్ రికార్డ్ చేశాను. ఆ తర్వాత చెప్పాను కాల్ రికార్డ్ చేస్తాను, కొంచెం మీ ఊరి పేరు చెప్పకంటే ఏం పర్లేదు నువ్వు రికార్డ్ చేయని చెప్పేసాను. అందుకైతే మరలా చేస్తా ఫ్రెష్గా వద్దు చాలు ఇదే అని చెప్పేసి రికార్డ్ చేస్తే ఆ కాల్ రికార్డ్ మొత్తం అటాచ్ చేస్తాను. నెక్స్ట్ చూడండి, తాను చెప్పినట్టు కొన్ని కీ పాయింట్స్ ముందు చెప్తా. ముందు మనం గుడి ఓపెన్ చేసాం, తోడవాలి, ఓడవాలి, ముగ్గేయాలి. ఈ పనులు వచ్చేసి ఎవరు చేస్తారు? పని వాళ్ళు రావాలి. వాళ్ళకి మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇచ్చే డబ్బులు 2,000 రూపాయలు. ఈ రోజులలో 2,000 రూపాయలకి అసలు ఎవరైనా పని చేస్తున్నారా? మినిమం 4,000 రూపాయలు వారు. సో ఈ ఎక్స్ట్రా 2,000 రూపాయలు ఎవరు? ఆలయ ధర్మకర్తల, గుడి పూజారంటే ధర్మకర్తలలో కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏం చేశారంటే, నేను తప్పు పడతలేదు, రిజర్వేషన్ విషయం నేను తప్పే పడతలే, కానీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ రిజర్వేషన్ అంటూ ఇదిగో ఈ ధర్మకర్తల్లో ఆలయ కమిటీలో ఇంతమంది ఉండడం మీరు అన్నారు, ఓకే. చదువురాని కూడా మీరు పెట్టారు, ఓకే. కనీసం ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రం, ఓం నమో నారాయణ అని చెప్పే షష్ఠ మంత్రం వాళ్ళకి వస్తుందా? లేదన్నప్పుడు ధూపదీప నైవేద్యాలు అన్నప్పుడు అసలు సభ దాన్ని ఏం చెప్పాలి, పద్ధతులనే ఉంటాయి, వాళ్ళకి తెలుస్తున్నాయా? అండ్ వాళ్ళు ఒకవేళ ఎవరైనా క్రిస్టియన్లు ఉన్నారేమో, పైకి మాత్రమే ఎస్సీ, హిందూ అని చెప్పుకుంటూ చర్చికి వెళ్తున్నారేమో, అండ్ వాళ్ళకి కావాల్సిన మనుషులు పట్టుకొచ్చి గుళ్ళో దర్శనం చేపిస్తున్నారేమో గర్భాలయంలో. సో ఇది ఎంత ఇంకొకసారి మీరు క్రాస్ చెక్ చేయండి. నేను మరలా చెప్తున్నా, ఒక డిగ్నిటీ అనేది ఉండాలా. గుడి అన్నప్పుడు ఆ గుడికి సంబంధించిన మెంబర్స్ అన్నప్పుడు వాళ్ళు చేసే పని ఏదైనా కావచ్చు కాక, గుడి లోపలికి ఎంటర్ అయిన తర్వాత వారికి కనీసం అక్కడ పద్ధతులు తెలిసి ఉండాలా. దానికి గుడిలో ఏదైనా అవసరం ఉంటే వాళ్ళు చేయగలిగేటట్టు ఉండాలి. బట్ వచ్చామా, దర్శనం చేపించామా, పండగలప్పుడు వచ్చేసి హడావుడి చేసామా, వెళ్ళామన్నట్టు ఉన్నట్టు కొంతమంది. ఎంత దారుణం అసలు అది. గుడిలో లైట్ పోతే పెట్టేవాడు ఉన్నాడు, కరెంట్ ఏదైనా ప్రాబ్లమ్ వస్తే అతను వస్తాడు, మళ్ళీ అతను డబ్బులు ఎవరైనా మీరు బిల్లు పెట్టాలి. ఆ బిల్లు పెట్టాలంటే ఎప్పుడుకో ఇస్తున్నారంట. చాలా గుడుల్లో వాష్రూమ్స్ ఉండవు, కొన్ని బయట ఉండవు. పూజారి ఆడకెళ్తాడు. పూజారులుగా ఉన్నటువంటి వాళ్ళు నరకం అనుభవిస్తున్నారండి కొన్ని చోట్ల. ఎందుకు? వాళ్ళ పల్లెంలో దక్షిణ వేస్తే దానిని కూడా సీసీటీవీల ద్వారా మానిటర్ చేసి ఆ డబ్బు మొత్తం కూడా మరలా హుండీలో వేయాలి కొన్ని చోట్ల. అలా కనుక వేయకపోతే గవర్నమెంట్ ఇచ్చే డబ్బులు నీకు ఇవ్వరని చెప్పేసి బెదిరింపులు. లేదండి ఈలోపు ఆలయ ధర్మకర్త హడావుడి క్లియర్గా రాస్తారు కదా. నేను చాలాసార్లు ఇదే చెప్పానండి, చిన్న చిన్న గుడులలో మీరు హుండీలలో డబ్బు వేయొద్దు, పూజారి పల్లెల్లోనే డబ్బు పెట్టండి, ఏం పర్లేదు, దక్షిణ డబ్బు అయినా. దేవుడికి ఏదైనా మొక్కుంటే, గుడికి ఏదైనా చేయించాలనుకుంటే దగ్గరుండి మీరే చేయించండి. తాను చెప్తుంది కదా, ఇన్ టైంలో శాలరీ రాక తాను చెప్పిన దాని ప్రకారం నిజం అవుతాను అసలు ఊరికే అందటం లేదు. 1 year నుంచి రావాలి శివ అంది. వీడియో ఆడియో మొత్తం అటాచ్ చేసి చూడండి, 1 year నుంచి రావాలంట. అదేమనంటే ఈఓ దగ్గరికి వెళ్తే ఎండోమెంట్ ఆఫీసర్ అతనేమో మేము డబ్బులు వేసామయ్యా బ్యాంకులో వెళ్ళి అడుగు అంటారు. బ్యాంకులో వెళ్ళి అడిగితే రాలేదు, ఇదిగో స్టేట్మెంట్ చూసుకుని అంటున్నారంట. మరి ఇదేంటి అని అడిగితే అసిస్టెంట్ కమిషనర్ వాళ్ళని అడుగని చెప్పేసి అంటే ఆడకి వెళ్తే వేసారా వేయలేదండి అని చెప్పేసి మాట్లాడుతూ మరి మాకేంటని అడుగుతారంట. యదవ భారతీయ సినిమా గుర్తొస్తుంది నాకు నిజంగా. వాడికి పోయిన వాడు చేయడానికి లంచం, మళ్ళీ అది కూడా లక్షల శాలరీలు కాదు, 11,000, 12,000, 13,000 నెలలు తీసుకుంటారు పూజారులు. వారు కూడా ఇన్ టైంలో ఇవ్వకుండా వేధిస్తున్నారంటే ఏమనాలండి? తర్వాత గుడికి ఏదైనా మరమ్మతులు అంటే పట్టించుకుంటున్నాడంట. ఈలోపు పూజారి తన సొంత డబ్బులు ఏమైనా పెట్టాడంటే ఇక అవి రావంట. బిల్లులు పెడితే ఎప్పుడు కానీ శాంక్షన్ కావు, అసలు పట్టించుకోరు. ఈఓకి సంబంధించి ఒక 10-15 ఊర్లకు సంబంధించి ఈఓని ఇస్తారంట. ఆ రోజు గుళ్ళు ఏదైనా పండుగ రావాయి అంటే పలానా గుళ్ళు ఈరోజు పట్టుచీరల వేలంపాట ఉంది, ఈరోజు అక్కడ ఏదో ఉంది ఇది ఉందని చెప్పేసి రారంట. వేయడం పనులు ఆగిపోతుంది. గుడి అన్నాక శుభ్రం చేసుకోవాలా, గుడి అన్న ధూపదీప నైవేద్యాలు నిత్యం ఉండాలా, గుడి అన్నాక స్వామిని కుసింత నైవేద్యం, భక్తులు కొంచెం ప్రసాదం పెట్టాలా, దానికి డబ్బులు ఎవడిస్తాడు? ఈ ఆలయ ధర్మకర్తలు ఉన్నప్పుడు వాళ్ళు ఎంతో కొంత ఇస్తున్నా కొన్ని చోట్ల దేవుడు మాన్యాలు రిమైనింగ్ ఏవైతున్నాయో
చాలా వరకు 2019-20 మధ్య కాలంలో వైసీపీల హైమైపోయినాయి. వైసీపీ వాళ్ళ నేమ్ చెప్దాం, వాయిచేస్తున్నారు వాళ్ళు. అలా ఏపీలో కొన్ని వేల ఎకరాలు ఈ దేవుడు మాన్యాలు ఏవైతున్నాయో వైసీపీల చేతిలోకి పోయాయంట. ఆక్రమించారా, మొత్తం అంటారు దిక్కుమాలిన విధంగా పట్టాలు క్రియేట్ చేస్తారు కదా డాక్యుమెంట్లు, అలా ఏమైనా క్రియేట్ చేస్తే తెలియాలి. సో అంతిమంగా నేను చెప్పాను, అయ్యా పవన్ కళ్యాణ్ గారు, సార్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మీరు చర్చిల్లో పాస్టర్లకి మసీదులోని ఇమాములకు డబ్బులు ఇస్తున్నారు. ఆ గుడుల మీద ఆ చర్చిలు మసీదు మీద ఆదాయంతో మీకు సంబంధం ఉండదు. అక్కడ మొత్తం వాళ్ళకి నచ్చిందే చూసుకుంటా పోతారు. అక్కడ రిజర్వేషన్ తాలూకు ఏముండవు. బట్ గుడులకు సంబంధించి రిజర్వేషన్ల పరంగా వచ్చేసి ఆలయంలో ఉండేటువంటి సభ్యులు, పాలక మండలి సభ్యులు అండ్ పూజల మీద తోడు అజమాయిషి చేయటం, అండ్ ఎవడెవడో వచ్చి ఏది పడితే హడావుడి చేయటం, అండ్ గుళ్ళు ఏదైనా దూపదీప నైవేద్యాలు ఇంటేమో అవ్వకపోతే తిడతాం, కొడతాం, మళ్ళీ దాని డబ్బులు ఎవడేస్తారు ఏంటంటే మొత్తం నువ్వే పెట్టుకోరని చెప్పేసి అనటం, పూజారిని దూషిస్తూ పూజారికి ఇవ్వాల్సిన ఇంటేమో ఇవ్వకుండా, ఒకవేళ అతడు సినిమాలో కానీ పేద బ్రాహ్మణుడైన ఆ స్వామి వారికి ఉన్నంతలోనే నైవేద్యం పెట్టాలన్నట్టుగా వీరి దగ్గర ఉన్న దాంతోనే ఆ స్వామిని పెట్టుతూ బతికేస్తూ పోతే బతకాల సావాలా వాళ్ళు? ఆంధ్రప్రదేశ్లో బ్రహ్మాండంగా చర్చిలు ఉన్నాయి, బ్రహ్మాండంగా మసీదులు ఉన్నాయి. శిథిలావస్థలో కొన్ని వందల గుడులు ఉన్నాయి. నిజమా కాదా? ముందు అవి కదా బాగు చేసుకోవాలి. ఎంతమంది పూజారులు ఈరోజు నానా రకాల ఇబ్బందులు పడుతున్నారు. పూజారులుగా ఉన్నవయ్యా అంటుంటే పెద్ద పెద్ద గుడులు అయితే ఓకే, చిన్న చిన్నవాడు మేము రావని చెప్పేసి ఎంతమంది అంటున్నారు ఈ రోజుల్లో? ఎందుకంటే ఇదే సమస్యలు. పూజారిగా ఉన్నటువంటి పెళ్లిళ్ళు చేసుకునే వాళ్ళు ఉండరు. పోనీ బతుకుదామంటే డబ్బులు రావు. అదేమంటే శాస్త్రం కోసం, ధర్మం కోసం, ఆ దేవుడి మీద భక్తితో ఉన్నామంటే పనికి మన ప్రతి ఎదవ చేత మాటలు పడటం. ఏంటి అసలు ఇది? ఇంత దారుణం, ఇంత దుర్మార్గం ఏంటి అసలు? సో ఆమె చెప్పినటువంటి అంశాలు మొత్తం నెక్స్ట్ అటాచ్ చేసాం చూడండి. మెయిన్గా శానిటరీ సంబంధించిన ఇచ్చే డబ్బులు సరిపోవు, గుళ్ళ మరమ్మతులకు డబ్బులు ఇవ్వరు, దూపదీప నైవేద్యాలు ఇచ్చే డబ్బులు సరిపోవు, అండ్ ఇంటి వాళ్ళు బిల్లులు రావు, ఈవో పట్టించుకోడు, ఎక్కడెక్కడో వేరే చోట ఈవోని ఇక్కడ వేస్తూ ఉంటారు. అండ్ ఈ లోపు పాలక మండలి సభ్యులు వచ్చేసి వాళ్ళకి కనీసం గుళ్ళు ఏం చేయాలంటే బేసిక్ సెన్స్ తెలియదు వాళ్ళకి. అన్నిటికి మించి ఇన్ టైంలో జీతాలు రావు, ఇచ్చిన డబ్బులు సరిపోవు, పూజారి కుటుంబం నానా రకాలుగా ఇబ్బంది పడిపోతున్నారు. అయ్యా పవన్ కళ్యాణ్ ఇమ్మీడియట్గా ఆంధ్రప్రదేశ్లో దేవాదాయ శాఖ పరిధిలోకి వచ్చేసల గుడులు ఎన్ని ఉన్నాయి, ఆ గుడుల యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఆ గుడుల్లో ఎవరైతే అర్చకులుగా ఉంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు, పూజలు ఉంటున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయి మొత్తం ముందు లిస్ట్ అవుట్ చేసి మీ ముందు పెట్టుకోండి. అప్పుడు సనాతన ధర్మానికి సంబంధించి మీరు వేస్తున్న ప్రతి అడుగు కూడా గొప్పగా ఉందని చెప్పేసి ప్రతి పూజారి మాట్లాడతాడు. ఎందుకంటే ఈ పూజారుల సంస్థ అర్చక సంఘాలు ఉంటాయి, వాళ్ళు పెద్ద పెద్ద గుడిలో వచ్చి హడావుడి చేస్తారు. ఆ తర్వాత ఎవరు గారు వాడిదే. చిన్న చిన్న గుడిలో పనిచేసే వాళ్ళ సమస్య చెప్తూ పోతే ఎవడో పట్టించుకోడు. ప్రతి చోట ఉండే దరిద్రం ఎక్కడ కూడా. గ్రేడ్ ఏ, గ్రేడ్ బి ఎంప్లాయీస్ ఒకలాగా ఉంటారు, గ్రేడ్ సి, గ్రేడ్ డి ఎంప్లాయీస్ ఒకలాగా ఉంటారు. వాళ్ళ కష్టాలు, వాళ్ళ బాధలు ఎవడు పట్టించుకోడు. అది ఉంటే పై అధికారులు సత్సంబంధాలు ఉండేవాడు వచ్చేసి మొత్తం పనులు చేసుకుంటూ ఉంటాడు. కొంచెం కోపంలోనో, ఆవేశంలోనో, బాధలోనో చెప్పినా కరెక్ట్గానే చెప్పే. నెక్స్ట్ మా ఫ్రెండ్ పెట్టినటువంటి ఆ వాయిస్ ఏదైతే ఉందో, ఫోన్ మాటలు నేను రికార్డ్ చేశాను, మొత్తం అటాచ్ చేశాను చూడండి. దయచేసి అసభ్యంగా ఒక కామెంట్ కూడా రావద్దు. పద్ధతిగా హిందూ ధర్మం కోసం ఎవరైతే ఆలోచిస్తారో వాళ్ళు కామెంట్లు పెట్టండి. ఈవెన్ వేరే మతస్థులైనా సరే మీరు ఈ వీడియో మొత్తం చూశాక మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి. ఎందుకంటే మీ చర్చిలు, మీ మసీదుల దగ్గర ఎలా ఉన్న సిచ్యువేషను, ఈ గుడి దగ్గర ఊళ్ళలో ఎలా ఉన్నాయి ఏంటి, మీ ఊర్లో చూస్తూ ఉంటారు కదా, కొన్ని అదన్నా కింద కామెంట్లో తెలియచేయండి. అంటే ఏమేం కవర్ చేయాలి ఇప్పుడు ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ పవన్ కళ్యాణ్ తెలిసేలాగా చేయాలంటే శాలరీస్ రావు శివ, టైం టు టైం నెల మాకు శాలరీస్ రావు. నా ఇష్యూ చెప్తున్నాను నేనంటే జనరల్ గా జరిగేది ఏంటంటే శాలరీస్ రావు. ఫస్ట్ థింగ్ వాళ్ళకి అలాట్ చేసిన క్వార్టర్స్ లో వాళ్ళు ఉండరు. బాగోకపోవడం ఒకటి, లేకపోతే వేరే వాళ్ళు ఉండి వాళ్ళు ఖాళీ చేయకపోవడం, వేరియస్ రీజన్స్ అన్నమాట. రావాల్సింది నెలకి ఇదే 11,000 ఏమో ధార్మిక పరిషత్ నుంచి కొంత వస్తుంది శివ, కొంతేమో ఎండోమెంట్ ఇస్తుంది. ఈ మధ్య నేను లేటెస్ట్ గా విన్నది ఏంటంటే వైఎస్ఆర్సీపీ హయాంలో లాస్ట్ దీంట్లో ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు ఈ దేవుడి మాన్యాలన్నీ కబ్జా చేసేసారని విన్నాను నేను. అదొకసారి ఎంక్వైరీ చేయాలని నాకు క్లియర్ కట్ గా తెలియదు, కానీ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంటే దేవుడి మాన్యాలు వీళ్ళంతా వైఎస్ఆర్సీపీ వాళ్ళంతా కబ్జా చేసేసారని అయితే విన్నాను. అంటే దేవుడు ప్రతి గుడికి కొంత దేవుడి మాన్యం అని కొంత ఉంటుంది.
ఆ దేవుడి మాన్యాన్ని తినేశారు, కబ్జా చేసేసారని కొంత అప్పుడు వాటి మీద విచారణ జరిపించి ఆ భూములను ఇడిపించాలి. తర్వాత టైం టు టైం కరెంట్ బిల్ కట్టరు. వాడు వచ్చి ఫ్యూజ్ పీకేస్తున్నాను అంటే గానీ రెస్పాండ్ అవ్వడు ఈవో. ఇన్ కేసు మనం కట్టామా, మనం కర్మచాలంగా మనం కట్టామా, ఆ బిల్లు వాళ్ళ దగ్గర వసూలు చేయడానికి మనకు ఆయుష్ కూడా తీరిపోతూ ఉంటుంది. సో ఈవోలు వచ్చేసి నిర్లక్ష్యంగా ఉంటున్నారు, బాధ్యత లేకుండా ఉంటున్నారు. ఇప్పుడు నా ఇష్యూ చెప్తా విను. మాకు శాలరీ పట్టలేదు శివ. అకౌంట్ లో శాలరీ స్టేట్మెంట్ లో చూపించట్లేదు, బట్ వాళ్ళ దగ్గర సిస్టమ్ లో వేసేసినట్టు చూపిస్తోంది. సో తప్పు చేస్తుంది ఎవరు ఇక్కడ? ఈవోనా, ఆలయ ధర్మకర్త? ఎవరు? ఆలయ ధర్మకర్తకి దీనికి సంబంధం ఉండదు, ఈవోకే సంబంధం ఉంటుంది. వైసీపీ హయాంలో ఎలాగైతే ఈవోలు ఉన్నారో నిర్లక్ష్యంగా సేమ్ ఇప్పుడు అలాగే ఉన్నారు, కరప్ట్. ఇప్పుడు ఎక్కడో పెనుగొండ, ఎక్కడో నాకు గూగుల్లో చూడు, నువ్వు పెనుగొండ అంటే ఎక్కడో మా ఊరికి చాలా దూరం. అక్కడ మీ ఊరి పేరు చెప్ప, మాకు నేను కాల్ రికార్డ్ చేస్తున్నా, ఓకేనా? రికార్డ్ చేయ పర్లేదు. నేను అందుకే ఊరి పేరు చెప్పండి, నువ్వు చెప్పు. పర్సనల్ డీటెయిల్స్ ఏం రివీల్ కాకుండా ఓవరాల్ మొత్తం చెప్పేసి. ఎక్కడో పెనుగొండ దగ్గర ఉన్న అతను పట్టుకొని, పెనుగొండలో ఉన్న ఈవోని తీసుకొచ్చి ఎక్కడో వేరే ఊళ్ళో వేసేవాడు. నెలైనా రాడు, 2 నెలలైనా రాడు. బాబు మా గోడు ఇదిరా స్వామి అంటే పట్టించుకోడు. ఆల్మోస్ట్ 1 year పైన మాకు శాలరీ పడాలి శివ. అయితే మేము 1 year పైన శాలరీ పడాలి. వాళ్ళ దగ్గర స్టేట్మెంట్ లో చూపిస్తుంది సిస్టమ్ లో. మేము బ్యాంక్ వెళ్ళి స్టేట్మెంట్ వేయించుకుంటే బుక్ లో చూపించట్లేదు. మేము వేసేస్తున్నాం, బ్యాంక్ కేసు అవుతున్నాం, మాకు సంబంధం లేదని చెప్తున్నారు ఏసీ ఆఫీస్ లో వాళ్ళు. అదేంటి మీ అకౌంట్ లో పడ్డట్టు వాళ్ళ లెక్కలో చూపిస్తున్నప్పుడు బ్యాంక్ లో మరి చూపట్లేదు అన్నప్పుడు? మరి బ్యాంక్ లో చూపించాలి కదా. బ్యాంక్ లో చూపించి మేనేజర్ దగ్గరికి వెళ్ళి కనుక్కుంటేనేమో అబ్బాయి మా తప్పు కాదు, వాళ్లే వేయట్లేదని, వీళ్ళు కాదని వీళ్ళు, వాళ్ళది కాదని వాళ్ళు, ఫైనల్ గా వాడి కాళ్ళు పట్టుకుని ఏసీ ఆఫీస్ లో ఆ గుమస్తా కాళ్ళు పట్టుకుని చేయరా అంటే నాకేమిస్తావు? మావే అడుక్కు తినే బతుకులంటే మేమే ఆకులు నాక్కుంటున్నాం అంటే వాడు వచ్చి మా మూతులు నాకడానికి రెడీగా ఉన్నాడు. సో గుళ్ళో పూజారి బ్రతుకు ఇంత దారుణంగా ఉంది అట్టయితే? చాలా దారుణంగా ఉంది. ఏంటి ఏదో చెప్దాం అనుకున్నాను. ఏదైనా పని చేయమంటే మాకేమిస్తావనే రకంగా ఉన్నారు శివ. శాలరీస్ పడవు, ఎవ్వడు పట్టించుకోడు. స్వామి రారా స్వామి అంటే ఇదిగో అంటే, మా గుడి చూస్తే నువ్వు ఆశ్చర్యపోతావు. ఏ నిమిషాలైనా జనాల మీద కూలిపోయేలా ఉంటుంది ఎదర మండపం. అయినా దాని కన్స్ట్రక్షన్ ప్రపోజల్ లో పెట్టరు, ఎవ్వడు కదలడు, ఇది స్టాండ్ తీసుకుని ముందుకు రాడు. కాదు, డబ్బులు వేసేది ఏ డిపార్ట్మెంట్ మీకు? ఐ మీన్ ఆఫీస్ పేరు? ధార్మిక పరిషత్, ఏజీ ఆఫీసర్ అంటారు కదా? ఏసీ అసిస్టెంట్ కమిషనర్. ఓకే, అసిస్టెంట్ కమిషనర్ వాళ్ళది. తర్వాత జిల్లా ట్రెజరీ ఉంటుంది. జిల్లా ట్రెజరీకి మీకు సంబంధం ఉండదా? ఉండదు. ఇది సపరేట్ డిపార్ట్మెంట్ కదా ఎండోమెంట్ అంటే. దేవాదాయ ధర్మాదాయ శాఖ కదా. ఈ హుండీ డబ్బులన్నీ ఏం చేస్తున్నారు అర్చకుడికి? నేను ఇవాళ కూర్చుని కౌంట్ చేసి చెప్పమంటే చెప్తాను. ఎన్ని గుళ్ళు అర్చకులు కావాలని మాకు రాష్ట్ర ఈ అర్చక దీంట్లో సంఘం యాప్ లో పడతాయో తెలుసా? ఇది వాట్సాప్ గ్రూప్ లో పడతాయో తెలుసా? ఎన్ని గుళ్ళు అర్చకులు లేక అలా దూపదీప నైవేద్యాలు లేక దేవుడు ఏడుస్తూ ఉంటాడు తెలుసా గుళ్ళల్లో. అనకూడదు కానీ చేస్తున్న వాడికేమో తినడానికి 4 వేళ్ళు నోట్లోకి వెళ్ళడానికి జీతాలు ఇవ్వరు. ఎక్కడికక్కడ రాజకీయాలు, చేసుకునేవాడిని చేసుకోనివ్వరు. సో ఇప్పుడు ఓన్లీ పూజారులు కానీ ఇన్ టైంలో ఉన్నవి ఏదైనా ఉన్నాయంటే ఈ తిరుమల తిరుపతి, వెంకటేశ్వర స్వామి గుడి, అన్నవరము, దుర్గమ్మ తల్లి, 6A అదే అవి ఏ కేటగిరీ గుళ్ళు అనమాట అవన్నీ. ఏ కేటగిరీలో ఉన్న పూజారులకి అన్ని సవ్యంగా వెళ్తున్నాయి, రిమైనింగ్ చోట్ల కష్టంగా ఉంది, అంతేనా? చాలా దారుణంగా ఉంది. సో ఆనం రామనారాయణ రెడ్డి కదా దేవాదాయ శాఖ మంత్రి? అవును. సనాతనం కోసం పోరాడుతున్నా అన్నదేమో పవన్ కళ్యాణ్. ఎందుకు ఉపయోగం ఏంటి? నువ్వు రా, 4 అర్చకుల్ని పిలిచి నువ్వు అర్చకుల కష్టాలు తెలుసుకుంటే తెలుస్తుంది. నువ్వు ఎక్కడో ఏసీలో కూర్చుని నేను సనాతన ధర్మం అని చెప్పులు లేకుండా దీక్షలు తీసేసుకుంటే నేను తీసుకుంటాను. ఉపయోగం ఏముంది? నువ్వు ఏ శాఖని తీసుకుని ఉపయోగం ఏమీ చెయ్యని కాడికి ఎక్కడో చేస్తున్నావు. ఎక్కడో ఉపయోగం ఏముందబ్బా? ఎక్కడో చేస్తున్నావు, ఉపయోగం ఏముంది? నిజంగా నన్ను అడిగితే లా అండ్ ఆర్డర్, తోటకూర ఈ డిపార్ట్మెంట్లు కాదు, రమ్మను. దమ్ముంటే దీంట్లో ఇవి చేయమను, ఈ ఎండోమెంట్ లో అవకతవకలను సరిచేయమను. నేను నిజంగా నాకు అవకాశం వస్తే నేను వెళ్ళి మాట్లాడదామని ఉంది తెలుసా. నాకు ఈయన తెలుసు, రెడ్డప్పల నాయుడు తెలుసు, విజయవాడ ఆర్టీసీ ఆయన.
ఆయన ద్వారా వెళ్దామంటే, ఆయన జనసేన ఆయన ద్వారా వెళ్దాము, ఇలా ఇలా ఉంది, ఎవడు పట్టించుకోడు, మాకు జీతాలు కూడా రావట్లేదు అని చెప్పి ఎక్కడో ఊళ్ళో ఉన్న వాడిని తీసుకొచ్చి నువ్వు ఈ ఊరికి దీంటి ఈవో కింద వేస్తే ఆడు ఎప్పటికొచ్చాను, ఆడికి 96 గుళ్ళు అప్పు చెప్తారు. ఊళ్ళో ఉన్నవాడు ఊళ్ళో తెవిల్చుకుంటాడు, కానీ ఎక్కడ వాడినో తీసుకొస్తే వాడు ఎప్పటికి రాను, రారా బాబు అంటే ఇదిగో అదిగో అదిగో ఇదిగో అంటాడు. వాడు 96 గుళ్ళు అప్పు చెప్తారు శివ. ఆ గుళ్ళో ఏమో పొలం పాట ఉందండి, ఈ గుళ్ళో చీరల వేలం పాట ఉందండి. మా మా గుళ్ళో ఎన్నిసార్లు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాడు వచ్చి ఫ్యూజ్ తీసేస్తానన్నాడో. మా ఆయన కట్టాడనికి ఒక కర్మం చాలక అవి రావు ఇంక ఇప్పుడప్పుడే. ఎంత వచ్చింది రఫ్గా ఎంత వచ్చింది కరెంటు బిల్లు? నాన్న 2000 లోపు వస్తుందమ్మా. మన దౌర్భాగ్యం తెలుసుగా, గుడికేమో 8 రూపాయలు యూనిట్కి, చర్చిలకి మసీదులకి రూపాయి పావులన్నా 2 రూపాయలు. నాకు కరెక్ట్ గా తెలియదు కానీ అంత వేరియేషన్ తెలీదా? మనకు తెలియదు అవన్నీ. అయ్యో మనకి గుడికి ఎక్కువ తీసుకుంటున్నారు, చర్చిలకి మసీదులకి చాలా తక్కువ తీసుకుంటున్నారు. ఒక్కసారి అనుకో నువ్వు. ఓకే, గుడికి సంబంధించి అన్నప్పుడు అది కేటగిరీ డొమెస్టిక్ కాకుండా కమర్షియల్ వచ్చిద్దా? కమర్షియల్ వచ్చింది అది. ఓకే ఓకే, సరే. పాయింట్స్ అని కవర్ అయినట్టేనా? ఆల్మోస్ట్. ఏమన్నా గుర్తొస్తే మెసేజ్ చేస్తాలే. సరే సరే, ఉన్నా మరి. ఓకే, బాయ్. బాయ్.